సెంటర్కి పెట్టండి. వైర్ రావాలి. హలో 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 ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఆఖరి 30 సెకండ్లు శ్వాస మీద ధ్యాస. శ్వాసను గమనిస్తూ ఉందాం. ఆఖరి 10 సెకండ్లు 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. కళ్ళు తెరవకుండా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద బోర్లించుకుందాం. 5 సెకండ్స్. 5 అంకెలు లెక్క పెట్టే వరకు చేతులు కళ్ళ మీదే పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా చేతులు 2 విడదీసి అరచేతులు చూసుకుంటూ ప్రశాంతంగా నవ్వుతూ ఆనందంగా కళ్ళు తెరుద్దాం. ఓకే మాస్టర్స్, ఒకసారి గట్టిగా చప్పట్లు, బిగ్ క్లాప్స్. ధ్యానాన్ని అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఇక్కడికి విచ్చేసిన విశ్వగురువులకు, కాస్మిక్ పిరమిడ్ ధ్యానం కేంద్రానికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ధ్యాన మందిరం, ఈ పిరమిడ్ నిర్మాణాన్ని అందించిన ప్రభాకర్ ఆచార్య దంపతులకు ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మీ అందరినీ కలుసుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు చాలా ప్రత్యేకమైన దినం. ప్రతి గురువారం కర్నూలులో కాస్మిక్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానము జ్ఞానము సత్సంగం జరుగుతూ ఉంది. 2021 ఏప్రిల్ 17న ప్రారంభమైన ఈ పిరమిడు అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా ప్రతి వారం కూడా చక్కగా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభాకర్ గారు, వారి దంపతులు, వారి కుటుంబానికి ఒకసారి గట్టిగా చప్పట్లు. చాలా ఆనందం. ఈరోజు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి మరి మన కెమెరామెన్తో సహా పిఎంసి టీం అంతా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ ఛానల్ వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతి క్షణం సత్యదర్శనంతో ప్రపంచంలో మరి పత్రిజీ సత్యవాక్కులు ప్రపంచమంతా కూడా మారుమోగుతూ ఈరోజు కొన్ని లక్షలాది మంది ధ్యానులుగా, శాకాహారులుగా, ఆత్మజ్ఞానులుగా తయారవుతూ ఉన్నారు.
పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పత్రిజీ గారు 40 సంవత్సరాల క్రితం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ను ప్రారంభించి మరి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఈరోజు మనమంతా ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి కారకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. మరి ధ్యానం పుట్టింది కర్నూలులోనే, ధ్యానము ప్రపంచం అంతా విస్తరించింది. అందుకే ఈ కర్నూలుకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది ధ్యానానికి. మరి పత్రిజీ గారు ఇక్కడే మొట్టమొదటి బుద్ధా పిరమిడ్ కూడా నిర్మించారు. మరి ఈరోజు పిఎస్ఎస్ఏ మూమెంట్లో కొన్ని వేల పిరమిడ్ నిర్మాణాలు జరిగినాయి. మరి హైదరాబాద్ మహేశ్వర పిరమిడ్ 180 అడుగులతో, అలాగే కాస్మిక్ మన పిరమిడ్ వ్యాలీలో బెంగళూరులో 160 అడుగులు, అలాగే మనకి పేరవరంలో 220 అడుగులు, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకమైనగా. మరి ప్రొద్దుటూరులో 108 అడుగులు, రాయలసీమలో అతిపెద్ద పిరమిడ్ ప్రొద్దుటూరులో 108 అడుగులు, అలాగే కాసిరెడ్డి నాయన ఆళ్ళగడ్డలో 111 అడుగుల పిరమిడు శ్రీ 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 కాసిరెడ్డి నాయన అని, ఇలా ఒక్కొక్క స్థల ప్రభావంతో అద్భుతంగా పిరమిడ్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి కారకులు పిరమిడ్ మాస్టర్లు, వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. ఎక్కడ చూసినా శాకాహార ర్యాలీలు. పత్రిజీ గారు ఏదైతే కళ్ళగన్నారో శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తే లక్ష్యంగా చక్కగా ప్రతి పిరమిడ్ మాస్టర్లు పనిచేస్తూనే ఉన్నారు. వారందరికీ కూడా శతకోటి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బండి శ్రీనివాసరావు. మరి నా గురించి చిన్న అనుభవాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక అద్భుతమైన ఆత్మజ్ఞానం మనం తెలుసుకుందాం మిత్రులారా. నాకు ఈరోజు అడగంగానే అవకాశం ఇచ్చారు ప్రభాకర్ ఆచార్య గారు. ఆయన ఎన్నో రకాల పిరమిడ్లు తయారు చేసి 2x2 పిరమిడ్లు, మరి దివాన్ పిరమిడ్లు, చైర్లో కూర్చొని ధ్యానం చేసుకోవడానికి ఎంతో అద్భుతమైన శక్తివంతమైన పిరమిడ్లు తయారు చేసి అందిస్తూ ఉన్నారు. వాటి గురించి ఆయన మాటల్లో తర్వాత అన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు జరిగే ఈ అద్భుతమైన జ్ఞాన సభని ప్రపంచం అంతా వీక్షిస్తుందండి. మరి మీ అందరూ కూడా చక్కగా మీ అనుభవాలు, ధ్యానంలో మీరు పొందిన లాభాలన్నీ కూడా మనం లైవ్ టెలికాస్ట్ ద్వారా అందించబోతున్నాం. మరి ఒకసారి మన పిఎంసి టీంకి, ఆ కెమెరామెన్ మన ఉస్మాన్కి, ఇక్కడ విచ్చేసిన రాజశేఖరు, అలాగే శ్రీను గారు రథసారథి, మరి వీరందరికీ, అలాగే మన డైరెక్టర్స్కి, ట్రస్టీ మెంబర్స్ అందరికీ కూడా, దాట్ల హనుమంతరాజు గారు చైర్మన్, ఆ పిఎంసి ఆనంద్ కుమార్ గారు ఎండి, మళ్ళీ అలాగే డైరెక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మన పిఎంసి ఛానల్ తరపున. అలాగే మరి నా గురించి, నేను పుట్టింది పెరిగిందంతా విజయవాడ అండి. హైదరాబాద్ వచ్చి మరి 30 సంవత్సరాలు అయింది. ఈ ధ్యానంలోకి అడుగుపెట్టి 18 సంవత్సరాలు, 17 పూర్తయి 18లోకి అడుగుపెట్టాము. ధ్యానానికి ముందు జీవితం నరకం అయితే ధ్యానంలోకి ఎప్పుడైతే అడుగుపెట్టామో ఆ రోజు నుంచి నా జీవితం స్వర్గంగా మారింది. ధ్యానానికి ముందు జీవితం నరకము అంటే ఎప్పటి వరకు పూర్తి మాంసాహారం. ఎప్పుడైతే ఈ ధ్యానం అందుకున్నానో ఆ రోజే అర్థమైంది. మరి ఆ మాస్టర్లు తెలియజేశారు, సార్ మీరు మాంసాహారాలు అయితే అది మానేసి ధ్యానం చెయ్యండి అన్నారు. అప్పటి వరకు మా భార్యకి జబ్బు చేసి 5 లక్షలు ఖర్చు పెట్టాం హైదరాబాదులో. మరి అయినా సరే 5 పైసలు ఆరోగ్యం రాలేదు, రక్తం తక్కువైపోయి చాలా సివియర్ పరిస్థితి. అటువంటి దాని నుంచి మేము ఈ ధ్యానం ద్వారా మేము పూర్తిగా 5 పైసలు ఖర్చు లేకుండా ఆరోగ్యం పొందామండి. మా భార్య సంపూర్ణ ఆరోగ్యం ఈ ధ్యానం ద్వారా. మరి ఏ రోజైతే పిరమిడ్ మాస్టర్లో ధ్యానం అందించుకున్న రోజు ఏలూరులో రాధా మేడము వాళ్ళ దగ్గర నేను ధ్యానం అందుకున్నాము. ఒక పని మీద ఏలూరు వెళ్ళినప్పుడు ఒక చిన్న పేపర్లో వాళ్ళు రోజు ధ్యానం గురించి అందిస్తూ ఉంటే, పత్రిజీ గారు తులసి దళం అనే పుస్తకంలో నుంచి అవన్నీ అందిస్తుంటే అవి చూసిన తర్వాత నాకు అక్కడికి వెళ్ళాలి, తెలుసుకోవాలని అనిపించింది ధ్యానం గురించి. వాళ్ళకి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళడం, ఆవిడ ఒక అనుభవం చెప్పడం, పెద్ద బ్రెయిన్ క్యాన్సర్ నుంచి ఆవిడ బయటపడ్డాను అనే ఒక చిన్న అనుభవాన్ని నేను విన్న తర్వాత అప్పుడు అర్థమైంది, అంటే ధ్యానం చేస్తే ఎటువంటి జబ్బు నుంచి అయినా బయటపడచ్చు. అలాగే మరి అంత పెద్ద జబ్బు నుంచి ఆవిడ బయటపడింది. అప్పటికే మేము 5 లక్షలు ఖర్చు పెట్టినా తగ్గలేదు.
మరి దీనికి విరుగుడు ధ్యానమే అని మాకు అప్పుడు అర్థమయ్యి అప్పటికప్పుడే నేను ధ్యానం గురించి తెలుసుకున్నాను. ఆ రోజే ప్రారంభించాను. మరి మాంసాలు మానేయాలి గుడ్డుతో సహా అని ఆ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెంటనే మా భార్యకి ఫోన్ చేసి చెప్పేశాను, ఈరోజు నేను ఒక ధ్యానం మొదలుపెట్టాను, నువ్వు కూడా చెయ్యి. ఒక పైసా ఖర్చు లేదు, ఎక్కడికి పోనక్కర్లేదు, మన ఇంట్లో మనం కూర్చొని హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే ఒక ఆవిడ పెద్ద బ్రెయిన్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారంట. మరి నువ్వు కూడా చెయ్యి, నీకు కూడా ఆ జబ్బు తగ్గుతుంది అంటే నేను చెప్పింది చెప్పినట్టు వినింది. ఈ రోజు నుంచి మన ఇంట్లో గుడ్డు మాంసం చేపలన్నీ వదిలేస్తున్నాము అని చెప్పడం జరిగిందండి. అంతేకాదు మేము ఇంకా వ్యాపారాల్లో కూడా ఉన్నాము. మాకు హైదరాబాద్ పక్కన మెదక్ డిస్టిక్లో చేపల చెరువులు, ఎక్స్పోర్ట్ వ్యాపారాలు, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఇవన్నీ ఉండేవి. మరి తినడమే మహాపాపం అనుకుంటే ఆ వ్యాపారాలు ఇంకా మహాపాపం అని తెలుసుకున్నాం. నేను అప్పటికప్పుడు ఇంకో నిర్ణయం కూడా తీసేసుకున్నాను, ఈ రోజు నుంచి వ్యాపారాలు కూడా వదిలేస్తున్నాము. కూటి కోసం కోటి విద్యలు ఉన్నాయి, ధర్మబద్ధమైన వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి బతకడానికి, కానీ అధర్మబద్ధమైన వ్యాపారం మనకొద్దు అని, జీవులతో హింసతో కూడిన ఆహారం అసలొద్దు, ఆ వ్యాపారాలు వద్దు అని నేను మొదటి రోజే నిర్ణయం తీసుకోవడం, అవన్నీ మా భార్యకి చెప్పటం, మా భార్య ధ్యానం చేసి 10 రోజుల్లోనే ఆ జబ్బు నుంచి పూర్తిగా బయటపడిందండి, ఒక్క ట్యాబ్లెట్ కూడా వాడకుండా. మరి ఇవన్నీ అందరికీ చెప్పాలా వద్దండి? చెప్పాలి కదా. మనం ఏదైతే పొందుతామో అది గనక చెప్పకపోతే అధర్మము. మనం పొందిన లాభము, మనం పొందిన అనుభవం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి తెలియజేయడమే ధర్మయోగము అన్నారు. మీ దగ్గర ఏది ఉంటే అది పంచండి అన్నారు పత్రిజీ. అనుభవాలు ఉంటే అనుభవాలు పంచండి, జ్ఞానం ఉంటే జ్ఞానం పంచండి, అవసరాలకు మించి ఉన్న డబ్బు ఉంటే అవసరంలో ఉన్న వారికి అందించడమే ధర్మయోగము, దాచుకుంటే అధర్మము అన్నారు పత్రిజీ గారు. మరి మేము పొందిన అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి ఎన్నో ఊళ్ళు వెళ్ళడం, నాకు ధ్యానంలో ఎన్నో విషయాలు నాకు అందిస్తూ వస్తే మాస్టర్లు అవన్నీ నాలో నేను పెట్టుకుంటే మర్చిపోతాననేవి పేపరు పెన్ను తీసుకొని రాస్తూ పోతూ ఉంటే మరి 25 పుస్తకాల వరకు ఇప్పుడు రచించటం, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేతుల మీదుగా విడుదల చేయడం, ఎంతోమంది ఆ పుస్తకాలు చదివి శాకాహారులుగా ధ్యానులుగా తయారవడం. మొదటి పుస్తకం కొత్త బంగారు లోకం 2009లో విడుదలైంది పత్రిజీ గారి చేతుల మీదుగా శ్రీశైల ధ్యాన మహాయజ్ఞంలో. అలాగే ఇంకా ఇంకా వస్తుంటే అద్భుతమైన ఆలోచనలు, అలాగే ఆనందం గురించి, మనస్సు గురించి ఇలా ఎన్నో మరి పుస్తకాలు రాయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకో పుస్తకం రాస్తున్నానండి, దాని పేరు మనం భగవంతులం. అది త్వరలో విడుదలవుతుంది. ఇంకా ఉంది, రాసేది ఉంది, వస్తూ ఉంది, రాసుకుంటూ పోతున్నాము. మరి అందులో ముఖ్యమైన విషయాలు తెలియజేస్తాను. ఒకటి, ఎందుకు మాంసం తినకూడదు అనేది చిన్న క్లారిటీ ఇస్తాను, ఎందుకంటే చాలామందికి ఇది అవసరం. మాంసం అనేప్పటికీ చాలామంది బలం అనుకుంటారు, బలం కాదండి, అది రోగము. మాంసం అనేది ఆహారం కాదు, అవి చచ్చిపోయిన శవాలు. ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోతే ఎక్కడ పడుకోబెడతారండి? ఇంట్లో ఉండనిస్తారా? ఎక్కడ పడుకోబెడతారు? ప్రాణం పోయిందని తెలియంగానే తీసుకెళ్ళి బయట పడుకోబెడతారు. నా శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే పేరుతో పిలుస్తారు. నా శరీరం నుంచి నేను బయటికి వెళ్ళిపోయాను అనుకోండి, నా ఆత్మ, అప్పుడు ఏమంటారు? ఆత్మ శరీరంలో ఉంటే శివం, శరీరం నుంచి ఆత్మ బయటకు పోతే శవం. సరే బయట పడుకోబెట్టండి రా అంటారు. ఒక్కరోజు ఉంచుతారు, 10 రోజులు ఉంచుతారండి? 10 రోజులు ఉంచారా ఏ ఊర్లో అయినా శవాలని? ఎందుకంటే ఒక్కరోజు ఉంచడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఎప్పుడు తగలాడదామా, ఎప్పుడు పూడుద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. సరే నేను బయటకు వచ్చిన ఆత్మ బయటకు వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పటి వరకు పేరు పెట్టి పిలుస్తారు, బండి శ్రీనివాసరావు అంటారు. తర్వాత ప్రాణం పోయిందని తెలియంగానే ఏమంటారు? పేరుండదు. ఇక్కడ చూడండి ఎంత గమ్మత్తైన విషయం అంటే, ప్రాణం పోయిన ప్రతిదీ శవమే. ఆడ లేదు, మగ లేదు, ధనిక లేదు, పేద లేదు, కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరికి ఒక కామన్ పేరు ఉంటుంది, శవము. ఎప్పుడు తగలెడదాం, ఎప్పుడు పుడుద్దాం? నేను ఆత్మ బయటకు వచ్చి గట్టిగా గగ్గులు పెట్టి ఏసీ రూమ్లో పండబెట్టండిరా నన్ను, చెమటపోతుందంటే పట్టించుకుంటారా? నా ఆత్మఘోష ఎవరికైనా వినపడుద్దా? నా ఆత్మ కనపడుద్దా?
ఆత్మ కనపడదు, ఆత్మఘోష వినపడదు. తీసుకెళ్ళి బయట తగలేడతారు. ఒక రోజు ఉంచుతారు. తర్వాత కాల్చి బూడిద చేసే వరకు నిద్రపోరు. అంటే ప్రాణం పోయిన మనిషే కాదండి, ప్రాణం పోయిన ప్రతి జీవి శవమే. బజార్లో చంపి వేలాడదీస్తుంటారు కోళ్ళని, మేకల శవాల్ని. బలం అనుకుని అందరూ వెళ్ళి వందలు పెట్టి తెచ్చి కొనిపెట్టి ఏం చేస్తారు? ఆ శవాలను ఎక్కడ ఇస్తున్నాం? శవాలు ఉండాల్సింది ఎక్కడ? శ్మశానంలో ఉండాల్సిన శవాల్ని మన కడుపులో వేసుకుంటున్నాం. మన కడుపు ఏమన్నా శ్మశానమా? మరి ఒకటి కాదు, రెండు కాదండి, 159 రకాల జబ్బులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇదే విషయాన్ని పత్రిజీ 40 ఏళ్ల క్రితమే ప్రపంచం అంతా తిరిగి తెలియజేశారు. మాంసం ఆహారం కాదు, అది తినకండి, జబ్బులు తెచ్చుకోకండి. చక్కటి శాకాహారం మన కోసం ప్రకృతి ఇచ్చింది, వేల రకాలు ఇచ్చింది, ఇవే తినండి, ధ్యానం చెయ్యండి అని హింస చూడు హంస పకడు అని వాక్కుతో ప్రపంచమంతా మారుమోగిచ్చారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అది విన్న అందరూ శాకాహారులు అవుతూ ఉంటే లక్షల కోట్ల జీవులు ఈరోజు స్వేచ్ఛగా ఆనందంగా జీవిస్తున్నాయి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా. అనేక చోట్ల పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా మరి వందలాది మంది ర్యాలీలు చేస్తూ ఈరోజు ప్రపంచంలో శాకాహారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తూ ఉంది. పత్రిజీ కళ్ళగన్న శాకాహార జగత్తు అతి త్వరలో సాధ్యమవుతుంది, అది సందేహం లేదు. సరే, మాంసాలు తింటే రోగాలు వస్తాయి అనుకుంటున్నాం. ఎందుకు తినకూడదు అనేది నాకు అందించింది, నేను పుస్తకాల్లో కూడా రాశానండి, అన్ని క్లాసుల్లో చెప్తూ ఉంటాను. ఒక అమ్మ కథ. ఒక మేక ఉందండి, 4 పిల్లలు పెట్టింది. ఆ పిల్లలకు ఆకలేసి ఏడుస్తూ ఉంటే ఎక్కడో దూరంగా ఉన్న ఒక మేక వచ్చి గుంపులో నుంచి వచ్చి పాలిచ్చి ఆకలి తీరుస్తూ ఉంటుంది. ఆ మేక ఎవరండి? ఆ మేక ఎవరు? ఆ పిల్లలకి ఏమవుతుంది? తల్లికే తెలుస్తుంది పిల్లల ఆకలి. ఎక్కడో తినే గడ్డి కూడా వదిలేసి తన పిల్లల కోసం గబగబా పరిగెత్తుకొచ్చి పాలిచ్చి ఆకలి తీరుస్తూ ఉంటుంది. అవి ఆకలి తీరిపోగానే అమ్మతో ఆడుకుంటూ అవి నిద్రపోతుంటాయి అమ్మ ఒడిలో. ఆ యజమానికి డబ్బు అవసరం వచ్చింది, అర్ధరాత్రి బండి వచ్చింది ఆ ఊరికి. మరి తెల్లవారితే ఆదివారం మంచి ధర వస్తుందని రాత్రికి రాత్రి ఆ తల్లిని తీసుకెళ్ళి కషాయుడికి అమ్మేస్తే ఆ కషాయుడు ఆ తల్లిని ముక్కలుగా నరికి చంపి వేలాడదీసి అమ్మేస్తుంటే మనం హాయిగా వెళ్ళి కొనుక్కొని వండుకొని మన పిల్లలకి తినిపించి హాయిగా మనం నిద్రపోతుంటాం. మరుసటి రోజు ఆ పిల్లల పరిస్థితి ఏంటండి? తెల్లవారుతుంది, సూర్యోదయం అవుతుంది, ఆకలిస్తుంది, అమ్మ ఏమైందో తెలియదు. అవి ఏడుస్తూ ఆకలితో అలమటిస్తూ అవి ఏడుస్తూ ఉంటే ఆ యజమాని ఊరు వెళ్ళిపోయాడు. అర్జెంట్ ఫోన్లు వస్తే వాటిని పట్టించుకునే నాదుడు లేడు. వేరే మేకలు కూడా అవి ఎందుకు ఏడుస్తున్నాయో అర్థం కాదు. అలా ఏడుస్తూ అవి నిద్రపోతుంటే ఆ తల్లినే తెచ్చి మాంసం ముద్దగా చేసేసి మనం నోట్లో పెట్టుకుని తినేస్తున్నామే. మనం కలిపి తినే ఆ మాంసం ముద్దలో ఏ తల్లి ప్రాణం ఉందో మీకు తెలుసా? గుర్తించగలరండి? వాడు చంపి ఎలాడదీస్తుంటాడు బజార్లో, గుర్తుపడతారా? తల్లిదా పిల్లదా గుర్తుపట్టగలరా? అలాగే ఒక కోడి ఉంది, గంపెడి పిల్లలతో రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. పిల్లులు వచ్చినా కుక్కలు వచ్చినా పైనుంచి గద్దలు వచ్చినా ఆఖరికి మనం వెళ్ళినా ముట్టుకొనిస్తుందండి ఆ తల్లి కోడి. ఏం చేస్తుంది? పొడవటానికి వస్తుంది. దేనికోసం? పిల్లల కోసం. తినే ఆహారం కూడా వదిలేసి ఏ గద్దొచ్చి తన్నుకుపోతుందో తన పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన ఆకలితో ఉన్నా కూడా ఆ తల్లి ఆ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఆ రెక్కల మీద కాపాడుకుంటూ ఉంటుంది, నిద్రపుచ్చుకుంటూ ఉంటుంది గంప కింద. మన ఇంటికి ఎవరో చుట్ట వచ్చాడు వండి పెట్టాలని ఆ తల్లిని తీసుకెళ్ళి చికెన్ బిర్యానీ చేసి పెట్టేశారు. అర్ధరాత్రి మార్కెట్లో ఏది దొరకలేదని. ఆ మరుసటి రోజు ఆ పిల్లల పరిస్థితి ఏంటండి? రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి బిక్కుమంటూ, ఎటువైపు నుంచి ఏ శత్రువు వస్తుందో తెలియదు, ఏది మింగేస్తుందో తెలియదు. అమ్ముంటే కాపాడేది, అమ్మ ఏమైందో తెలియక అల్లాడిపోతూ ప్రతి క్షణం లక్షల కోట్ల జీవులు ఈ మానవుడు చేసే దౌర్జన్య కాండలో మానవుడికి ఆహారం కోసం చంపబడుతున్నాయి. అర్థమైందండి? దయచేసి మనం తినటం కోసం ఎన్నో ఇది ఉందండి. మరి ఆ తల్లి బిడ్డల్ని విడదీసి
మన ఆహారం కోసం కాయగూరలు ఎన్నో ఉన్నాయి, ప్రకృతి ఇచ్చింది. కానీ మనం ఏదైతే చేస్తామో అదే మనం అనుభవిస్తామో. ఏ తల్లి బిడ్డల్ని వేరు చేసి వాటికి బాధ కలిగించామో అదే బాధ మన కుటుంబంలో అనుభవించాల్సి వస్తుంది. మన పిల్లలకి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే మన గుండెల్లో గుచ్చుకున్నట్టు బాధపడతాం. వాళ్ళ కంట్లో నలుసుపడి కన్నీళ్ళు వస్తుంటే మన కంట్లో కన్నీళ్ళు వస్తాయా లేదా? వందల సంవత్సరాలైన ఈ భూమి మీద చెక్కు చెదరింది ఒకే ఒకటి, అదే అమ్మ ప్రేమ. కోడి కూడా ఒక తల్లే, మేక కూడా ఒక తల్లే. వాటికి పిల్లలు ఉన్నాయి, వాటికి కుటుంబం ఉంది, వాటికి ప్రేమ ఉంది, వాటికి నొప్పి ఉంది, వాటికి బాధ ఉంది. ఏ అమ్మవార్లు బలులు కోరరు. సృష్టిలోని సకల జీవులు అమ్మకు బిడ్డలే. కోడైనా మేకైనా మనిషి ప్రాణమైనా కూడా అమ్మవారి దృష్టిలో సమానమే. మిత్రులారా, ఈ చిన్న విషయం తెలియక మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం. ఎన్నో జీవుల్ని నరికి చంపి ప్రపంచమంతా భయానకంగా ప్రకృతి వైపరీత్యాల కారణం ఈ మానవుడు చేస్తున్న హింస. దయచేసి ఈరోజు నుంచైనా మేలుకోండి. ప్రతి తల్లికి తెలియజేస్తున్నాం. 100 సంవత్సరాల వయసున్న 90 ఏళ్ళ వయసున్న తల్లి 70 ఏళ్ళ వయసున్న కొడుకు చీకటి పడి ఇంటికి రాకపోతే ఆ తల్లి నిద్రపోతుందండి? 70 ఏళ్ళ వయసున్నా కూడా 7 నెలల పసిపిల్లవాడితో సమానం అమ్మకి. కోడలను అడుగుతూ ఉంటుంది, అమ్మాయి వచ్చాడా 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 అని. మీ అబ్బాయి వచ్చాడు, తిన్నాడు, పడుకున్నాడంటే అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతుంది ఆ తల్లి. 70 ఏళ్ళ వయసున్న కొడుకు కూడా 7 నెలల పసిపిల్లవాడితో సమానం అమ్మకి. 70 ఏళ్ళ వయసున్న కొడుకు కూడా ఇంటికి రాగానే అమ్మ ఎలా ఉందో చూసుకొని కానీ ప్రశాంతంగా నిద్రపోడు. వందల సంవత్సరాలైన ఈ భూమి మీద వీళ్ళ కట్టలేనిది ఒకే ఒకటి, అదే అమ్మ ప్రేమ. ప్రతి జీవికి అమ్మ కావాలి, అమ్మ ప్రేమ కావాలి, అమ్మ లాలన. ఆ అమ్మ ప్రేమతోనే మనం ఇంత పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం. చిన్న వయసులో మన కంటికి రెప్పలా కాపాడబట్టే అమ్మ మనం ఇంత వాళ్ళం అయ్యాం. ప్రతి జీవికి తల్లి అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి ప్రతి తల్లి ఈ విషయం తెలుసుకొని, ఒక తల్లి మారింది, ధ్యానం చేస్తుంది, శాకాహారిగా మారిందంటే కుటుంబం అంతా కూడా మార్పు సంభవిస్తుంది. సమాజం అంతా మారిపోతుంది. పత్రిజీ కళ్ళగన్న శాకాహార ధ్యాన పిరమిడ్ జగత్ సాకారమై తీరుతుంది. అందుకు ప్రతి తల్లి ముందు అడుగు వేయాలని కోరుకుంటున్నాం. మరి ఈరోజు నుంచి అందరూ కూడా, ఇంకెవరైనా అటు ఇటు ఉన్నా కూడా ఈరోజు నుంచి శాకాహారులుగా మారిపోదాం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలియజేద్దాం. అలాగే మరి ఆ విశ్వగురువులు అందించిన అద్భుతమైన జ్ఞానం, అద్భుతమైన ఆలోచనలు. ఎందుకంటే ఈరోజు చాలా టైం తక్కువగా ఉంది కాబట్టి చిన్న బ్రీఫ్గా మీకు సృష్టి రహస్యం గురించి ఒకటి చెప్పబోతున్నాను. అది అందరికీ అవసరం. యద్భావం తద్భవతి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఏ బ్రహ్మదేవుడు మన తలరాత రాయలేదు. ప్రతి క్షణము మన తలరాత మనమే రాసుకుంటున్నాము. ఈ విషయాన్ని నాకు అందిస్తూ ఉంటే అవన్నీ పుస్తకాల్లో రాశాను. అద్భుతమైన ఆలోచనలు. మరి ఇంతకుముందు విన్నారో లేదో తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి అవసరమే. ఈ సబ్జెక్ట్ విని ఒక ఆయన క్యాన్సర్ నుంచి బయటపడ్డాడు, ఒక్క ట్యాబ్లెట్ కూడా వాడకుండా. అలాగే ఒక ఆవిడ తాగుబోతు భర్తను మార్చుకుంది మహబూబ్ నగర్లో, ముస్లిం ఆవిడ, ధ్యానం చేస్తూ. అలాగే ఎన్నో మిరాకిల్స్ మరి మన మాస్టర్లు ఆచరణలో పెట్టిన వాళ్ళంతా కూడా అద్భుతమైన ఫలితాలు పొందారు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునిపోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పటివరకు మీరు ఎన్నో క్లాసులు విని ఉండొచ్చు, కానీ ఈ యద్భావం తద్భవతి ప్రతి ఒక్కరికి అర్థమైతే ఆ జీవితమే అద్భుతంగా మారిపోతుంది. ఇప్పుడు నేను ఒక ఆలోచన చేశాను. ఆ ఆలోచన తరంగాలుగా బయటికి పోయింది. విద్యుదయస్కాంత తరంగాలు, సిగ్నల్స్ బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నాయి. అవి ఎవరికైనా కనబడుతున్నాయండి? వినబడుతున్నాయా? నా ఆలోచనలు కనపడవు, వినపడవు, బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నాయి విష్ణు చక్రంలాగా. అలాగే నేను మాట్లాడుతున్నాను, నా మాటలు కూడా ఎవరికైనా కనబడుతున్నాయా? తరంగాలు బయటకు వచ్చి గాల్లో తిరుగుతున్నాయి. నా మాటలు కూడా విద్యుదయస్కాంత తరంగాలుగా మారి బయటకు వచ్చి తిరుగుతున్నాయి. ఎవరికైనా కనబడుతున్నాయా? వినబడుతున్నాయా? వినబడుతున్నాయి. ఆలోచన తరంగాలు కనపడవు, వినపడవు. మాటల తరంగాలు కనపడవు, వినబడుతున్నాయి. కానీ ఇవి రెండు బయటకు వచ్చి ఇవి చేసే పని ఏంటో తెలుసా? నా జీవితాన్ని నడిపిస్తున్నాయి. నా ఆలోచనలు, నా మాటలే
నా జీవితాన్ని ప్రతి క్షణము సృష్టిస్తున్నాయి, నడిపిస్తున్నాయి. ఇదే యద్భావం తద్భవతి. ఒక చిన్న బఠానీ గింజంత ఆలోచన బయటకు వదిలితే అది తిరుగుతూ 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 పెరుగుతూ 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 ఫుట్బాల్ అంతా అయిపోయిందండి. ఫుట్బాల్ అంతా ఎందుకు అయ్యింది అంటే అయస్కాంతానికి ఒక గుణం ఉంటుంది. ఏంటి ఆ గుణం? ఆకర్షించే గుణం. తన చుట్టుపక్కల సేమ్ టు సేమ్ ఎనర్జీ ఉంటే అదంతా ఆకర్షించి పెరిగి పెరిగి పెద్దదై ఫుట్బాల్ అంతా అయిపోయింది. అది ఎక్కడికి వస్తుందో తెలుసా? ఎక్కడికి వస్తుందండి? గోడ కొట్టాం బంతి, తిరిగి మనకే చేరుతుంది కదా, కొట్టిన చోటకే వస్తుంది బంతి. మనం వదిలిన ప్రతి ఆలోచన పెరిగి పెరిగి పెద్దదై తిరిగి మన లోపలికి వచ్చి మన జీవితాన్ని మన మాట ద్వారా నడిపిస్తూ ఉంటుంది. ఇదే యద్భావం తద్భవతి. ఇది ఇలా చెప్తే చాలామందికి అర్థం కాదండి. ఇదేంటంటే మనకి కనపడనిది, మన చుట్టూ జరిగేది, సృష్టి రహస్యం ఇది. అది ఎలా జరుగుతుందో ఉదాహరణతో చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణకి మన ఇంటి పక్కన పిన్ని గారిని తీసుకుందాం. పిన్ని గారు చక్కగా నిన్నటి వరకు బాగా తిరుగుతూ ఉన్నారండి. ఉన్నట్టుండి పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. అయ్యో నొప్పులని బాధపడుతుంది. పక్కింటి ఆవిడ వచ్చింది, పిన్ని గారు బాగున్నారా అని పలకరించింది. పిన్ని గారు ఏం చెప్తారండి? ఏం చెప్తారు? ఏది ఉంటే చెప్పుకోవడం అలవాటు కదా మనకి బాగా. ఏముందమ్మా, నిన్నటి వరకు బాగా తిరిగాను తల్లి, ఈ మాయిదారు మోకాళ్ళ నొప్పులు అస్సలు నడవలేకుండా ఉన్నాను అంటది. ఎప్పుడైతే పిన్ని గారి నోట్లో నుంచి నాకు మోకాళ్ళ నొప్పులు అనే మాటలు బయటికి వెళ్ళినాయో, ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మన మాటలు ఏదైతే బయటికి వెళ్తున్నాయో దానికంటే ముందు అవే మాటలు ఆలోచనగా పుడతాయి, ఆలోచన తరంగాలుగా మారిపోయి బయటికి తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈవిడేం మాట్లాడింది? నాకు మోకాళ్ళ నొప్పులు అనుకుంది పిన్ని గారు. అవే ఆలోచనగా బయటకు వచ్చి తిరుగుతున్నాయి. నాకు మోకాళ్ళ నొప్పులు అని పిన్ని గారి లోపల నుంచి ఆ తరంగాలు వచ్చి విష్ణు చక్రంలాగా గిర్రం తిరుగుతున్నాయి పైన. ఈ కనపడవు వినపడవు. అవే తరంగాలు నోట్లో నుంచి బయటకు వచ్చి మాటల రూపంలో బయటికి వెళ్ళిపోయినాయి. ఆ మాటలు పక్కింటి ఆవిడ చెవులో పడినాయి. పక్కింటి ఆవిడ ఏం ఆలోచిస్తుందండి? ఏది వింటే అది ఆలోచిస్తారా? వేరే ఆలోచిస్తారా? ఇక్కడ పక్కింటి ఆవిడ వెంటనే ఏదైతే మాటలు వినిందో వెంటనే ఆవిడ బుర్రలో నుంచి ఒక ఆలోచన బాణం బయటికి వెళ్ళిపోయింది. ఏమని? పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులంట. ఒక ఆలోచన బాణం వదిలేసింది. చూడండి, ఏది వింటే అదే ఆలోచిస్తాం మనం. పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులంట. పిన్ని గారి ఆలోచన కూడా నాకు మోకాళ్ళ నొప్పులు. ఇక్కడ ఏం టాలీ అవుతుంది? మోకాళ్ళ నొప్పులు టాలీ అవుతున్నాయి. వెంటనే పిన్ని గారి ఆలోచన పక్కింటి ఆవిడ ఆలోచన స్వీకరించి గోడ కొట్టిన బంతిలాగా తిరిగి పిన్ని గారి లోపలికి వెళ్ళిపోయినాయి. అప్పుడు పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయా తగ్గుతాయా? పక్కింటి ఆవిడ నుంచి +1 వచ్చేసింది. అక్కడతో ఆగుతుందండి పక్కింటి ఆవిడ? మంచి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది పిన్ని గారు. ఈ విషయం అందరికంటే నేనే ముందెళ్ళి చెప్పాలి అని పనులన్నీ పక్కన బారేసి పక్కింటికి పోయింది పక్కింటి ఆవిడ. ఏం చెప్పుద్ది? పిన్ని గారు మోకాళ్ళ నొప్పులని మాత్రమే చెప్పింది. ఉన్నదున్నట్టు చెప్పడం మీకు అందరికి అలవాటు ఉందా? దానికి మసిపూసి మారేడికాయ అంత చేసే వరకు మనకు నిద్ర పట్టదు. పిన్ని గారు చెప్పింది ఒక విషయమే, కానీ దాన్ని మోసుకెళ్ళి కింద పడేసి 2 ముక్కలు చేసేసింది పక్కింటి ఆవిడ. ఇప్పుడే చూసి వస్తున్నా పాపం పిన్ని గారు అని మొదలుపెట్టి నడవలేకపోతుంది. మోకాళ్ళ నొప్పులంట, నడవాలంటే గోడలు పట్టుకుని నడుస్తుంది అని చెప్పుద్ది. ఉత్తిదే గోడలు లేవు, పాడు లేవు. పిన్ని గారు కూర్చొని చెప్పారమ్మా నాకు మోకాళ్ళ నొప్పులు అని. ఆ విషయాన్ని ఇంత తీసుకెళ్ళి అంత చేసింది పక్కింటి ఆవిడ. ఆ విన్న 3వ వాళ్ళు దాన్ని 3 ముక్కలు చేశారు. 1 పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులు, 2 పిన్ని గారు గోడలు పట్టుకుని నడుస్తుంది, 3 పిన్ని గారు పని చేసుకోలేక నిలబడలేక పాక్కుంటూ దేక్కుంటూ ఎంత అవస్థ వచ్చి పడిందిరా పిన్ని గారికని అందరూ ఏం చేస్తారండి? సాయంత్రం అయ్యేప్పటికి ఈవిడ 10 ఇళ్ళు తిరిగి 10 మందికి చెప్పేసింది. ఆ 10 మంది ఆలోచన బాణాలు వదిలేస్తారు. పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులంట. సాయంత్రం అయ్యేప్పటికి ఆ బాణాలనిచ్చి ఎవరికి అతుక్కుంటాయి? పిన్ని గారికి.
సాయంత్రం అయ్యేపటికి పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయా తగ్గుతాయా? పొద్దున్న +1, సాయంత్రం +10. అర్థమైందండి? ఆ మరుసటి రోజు ఆ విన్న 10 మంది ఇంకెంతమందికి చెప్తారండి? పిన్ని గారు అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. మీకు విషయం తెలుసా అని అందరూ ఇప్పుడు ఫోన్లు, అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. ఇంకా వేగంగా వెళ్ళిపోతుంది వార్తలు, అవునా కదా? ఇక పాపం పక్కింటి ఆవిడకి చెప్పకముందు అంతంత మాత్రం పనిచేసుకునే పిన్ని గారు ఎప్పుడైతే పక్కింటి ఆవిడికి చెప్పుకుందో నాకు మోకాళ్ళ నొప్పులు అని, రెండో రోజు వరండా దాటి బయటికి రాలా. రోజు వాకిలి విడిచి ముగ్గులెట్టి అన్ని పనులు చేసుకునే పిన్ని గారు రెండో రోజు అయ్యేటప్పటికి వరండా దాటి రాలా. మూడో రోజు అయ్యేపటికి బెడ్రూమ్ దాటి బయటికి రాలా. నాలుగో రోజు బెడ్ ఎక్కి కూర్చుంది. చూసారా? ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేదుగాక లేదు. ఎంతమంది డాక్టర్లు మార్చినా ఉపయోగం లేదుగాక లేదు. ఇదే యద్భావం. అర్థమైందండి? ఇప్పుడు మన కర్నూలు నుంచి పత్తికొండ వెళ్ళాడండి ఒక ఆయన. అక్కడ ఎండాకాలం కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎక్కడ తీసుకుపోతారు? దగ్గరలో డాక్టర్ ఎక్కడ ఉన్నారో చూసుకుని తీసుకుపోతారు. నీళ్లు చల్లి లేపుతారు. బాబు 3 పరీక్షలు వేస్తాడు డాక్టరు. నీ ఊరేంటి, పేరేంటి, నీ వయసు ఏంటి, మొన్నే 30-31 వచ్చిందా అని చెప్తాడు. అయితే నీకు అర్జెంటుగా టెస్ట్ చేయాలి ఉండని ఆ కాస్త బ్లడ్ పీకేసి బ్లడ్ టెస్ట్ చేసి తీయటి కబురు, తీయటి రోగం గురించి తీయగా చెవులో వేస్తాడు. ఏమిటండి ఆ తీయటి రోగం? షుగరు. నాయనా నీకు 160 ఉండాల్సిన షుగర్ 180కి పోయింది, ఇక నుంచి అవి తినమాక ఇవి తినమాక అని చాంతా లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్ట్ చూడంగానే మనోడి గుండె జారి గల్లంత అవుతుంది. నేను అనుకుంటూనే ఉన్నా మా తాత ముత్తాతలందరూ ఈ షుగర్ రోగంతోనే పోయారు, ఇప్పుడు నా వంతు వచ్చింది అని దిగాలుగా బయలుదేరి బస్ ఎక్కి కూర్చుంటాడు. ఆ బస్సులో అందరూ తెలిసిన వాళ్ళు ఎదురుపడతారు. కర్నూలు బస్సులో ఎరా ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతారు. ఏం చెప్తాడండి? అదేదో గోల్డ్ మెడల్ వచ్చినట్టు పరమవీర చక్ర బిరుదు అందుకొని ఢిల్లీ నుంచి ఇప్పుడే ఫ్లైట్ దిగినంత ఆనందంగా నాకు షుగరు చెప్పుకుంటూ ఇంటికి వస్తాడు. అప్పుడు ఎంత అవుద్దండి షుగరు? డాక్టర్ దగ్గర 160-80తో మొదలైన షుగరు ఇంటికి వచ్చేటప్పటికి ఎంత అవుద్ది? 500. ట్యాబ్లెట్లతో మొదలైన షుగర్ ఇంటికి వచ్చేటప్పటికి ఇన్సులిన్ ఇంజెక్షన్ స్థాయికి మన షుగర్ పెరిగిపోతుంది. ఇదే యద్భావం. దయచేసి ఇప్పుడు బాగా అర్థమైపోయింది అనుకుంటాను సబ్జెక్ట్ అందరికీ. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా పొరపాటున కూడా మనం ఏదైతే బయట పెడతామో తిరిగి ఎన్నో రెట్లు అదే అనుభవించాలి. తప్పదుగాక తప్పదు. బీ కేర్ఫుల్. మనం ఎవరైనా ఇంటికి వెళ్తామండి, ఫస్ట్ మర్యాద ఏం చేస్తారు? మంచినీళ్ళు ఇస్తారు. రెండో మర్యాద టీయా కాఫీ అంటారు. టీ అనగానే ఆవిడ గబగబ వంటగదిలోకి వెళ్ళిపోయి గబగబ టీ పెట్టేస్తుంది. అరే నేను ఇంకా పూర్తి చెప్పే ముందు కూడా ఆగట్లేదు, ఈవిడ పరిగెత్తు పోయింది, నాకు షుగర్ రోగం వచ్చిన సంగతి ఊరంతా తెలిసి ఈవిడికి తెలుసో తెలీదో మహాతల్లి, షుగర్ వేస్తే నా కొంపలంటికి పోయి కళ్ళు తిరిగి పడిపోతే నన్నెవడు ఇంటికి మోసుకుపోతాడని గట్టిగా వరండాలో కూర్చొని అరుచి చెప్తాడు. ఒక లెస్ టీ అంటాడు. అక్కడున్న 10 మంది ఎవరంగా చూస్తారండి? ఎవరంగా చూస్తారు? లెస్ టీ అంటే అందరికి అర్థమైపోయిద్దా లేదా? టీ స్టాల్ దగ్గర చూస్తుంటాం కదా, అందరూ జాలిగా చూస్తారా లేదా? పాపం ఈయన బాడీలో ఫుల్గా షుగర్ ఉన్నట్టుంది అందుకే లెస్ టీ అడిగాడు, అవునా కదా? అదే మనం నోరు మూసుకుని కూర్చుంటే స్పూన్ షుగర్ వేసినా మన కొంపలేం అంటుకో. నోరు తెరిచి లెస్ టీ అన్న పాపానికి ఆ పక్కనున్న 10 మంది కేజీలు షుగర్ని ఫ్రీగా రేషన్ కార్డు అడగరు, ఆధార్ కార్డు అడగరు, డబ్బులు అసలే అడగరు, ఫ్రీగా కేజీలు షుగరు బాడీలో నింపేస్తారు. ఎంత కావాలో అంత తోడుకోమంటారు. అర్థమైందండి? అందుకనే ప్రతి మాట ఎరుకతో ఉండాలి. పత్రిజీ గారు మనకి చెప్పిన గొప్ప సత్యం ఏంటంటే వాక్క్షేత్రం గురించి. పొరపాటును కూడా నెగిటివ్ మాటలు, నెగిటివ్ ఆలోచనలు బయట పెట్టద్దు. పెడితే ఎన్నో రెట్లు మనమే అనుభవించాలి. తప్పదుగాక తప్పదు. ఇదే సత్యం. అర్థమైందండి? మరి మీ అందరికి ఎంత బాగా అర్థమైందో తెలియటం కోసం 2 ప్రశ్నలు, అర్థమైందా లేదా? 2 ప్రశ్నలు అడగాలా వద్దా?
2 నిమిషాల్లో కంప్లీట్ చేసుకుందాం సబ్జెక్టు. అడగాల వద్దా? ఇది నేను అడిగే ప్రశ్న కోట్ల విలువైన ప్రశ్న అండి. మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రోగ్రాం చూస్తుంటారు, అంతకంటే విలువైన ప్రశ్న. చాలా జాగ్రత్తగా అర్థమైతేనే చెప్పండి. తప్పు చెప్పారా మైనస్ మార్కులు కూడా ఉంటాయి. కరెక్ట్ అయితేనే చెప్పండి. దానికంటే ముందు ఇంకోటి చెప్తాను. ఆలోచన అనేది చురకత్తి. కత్తికి 2 వైపులా పదును ఉంటుంది. ఒకే కత్తితో మంచి పనులు చేయొచ్చు. కత్తితో చేసే మంచి పనులు ఏంటండి? కూరగాయలు, ఫ్రూట్స్, ఏది కోసుకోవాలన్నా కత్తి అవసరం. ఎవరో చాలామంది నేను అసలు జీవితంలో కత్తి పట్టుకోలేదంటారు. తెల్లారితే కూరగాయలకి కత్తి వాడుతూనే ఉంటారు. అది మంచి పనులకి. కానీ కొంతమంది చెడు పనులకు కూడా ఉపయోగిస్తుంటారు. ఇక్కడ కత్తిలో తేడా లేదు, కత్తి పదునులో తేడా లేదు. దాన్ని ఉపయోగించుకునే విధానంలోనే మంచి చెడు ఆధారపడి ఉంది. మన ఆలోచన శక్తిలో తేడా లేదు. దాన్ని ఉపయోగించుకునే విధానంలోనే మన జీవితం ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు మన జీవితం సర్వనాశనం చేసింది మన ఆలోచనలో, మన మాటలే. ఇక నుంచి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేవి కూడా మన ఆలోచనలు, మన మాటలే కారణం కావాలి. అంతా మన చేతుల్లోనే ఉంది. మన ఆలోచనలు, మన మాటలే మన జీవితాన్ని నడిపిస్తుంది. ఇది ఎంత బాగా అర్థం చేసుకుంటే మీ జీవితం అంత బంగారమయం అయిపోతుంది. పలుకే బంగారమాయేరా అన్నారు. ఏమండి? అంటే మన పలుకులు బంగారం లాంటి పలుకులే పలకాలి తప్ప, మన జీవితాన్ని బంగారమయం చేసే పలుకులే పలకాలి తప్ప, కాల్చి బూడిద చేసే బొగ్గు లాంటి నెగిటివ్ మాటలు మాట్లాడద్దు. మాటని మంత్రదండంలాగా ఉపయోగించుకోవాలి. మన జీవితాన్ని అద్భుతంగా మార్చే మంత్రదండమే మన మాట. మరి మీకు ఈ క్లాస్ బాగా అర్థమైందనుకుంటాను. మరి 2 ప్రశ్నలు అడగాలి, ఓకేనా? మొదటి ప్రశ్న, మనం సమ్మర్లో మామిడికాయలు తింటూ ఉంటాం. ఆ మామిడికాయలు, పండిన మామిడికాయలు తినేసిన తర్వాత ఆ సీడ్ ఉంటుంది కదండి, విత్తనం. ఆ విత్తనాన్ని భూమిలో పాతి పెడితే ఏ మొక్క వస్తుంది? నేను ఇందాకే చెప్పా, బాగా ఆలోచించి చెప్పండి, తప్పు చెప్పద్దు అని. ఏమొస్తుందండి? వెనక మామిడి మొక్క వస్తుందా? అందరికీ మామిడి మొక్కేనా? కొంతమంది సైలెంట్గా ఉన్నారు, మైనస్ మార్కులు పడతాయని. మామిడి మొక్కేనా? అందరికీ మామిడి మొక్కేనా? రాజశేఖర్ గారు, మామిడి విత్తనం వేస్తే ఏ మొక్క వస్తుంది? మామిడి మొక్కేనా? సరే. జామ అంటే నేను విజయవాడలో మామిడి విత్తనం వేశానండి, జామ మొక్క వచ్చింది. నమ్ముతారా? నమ్మరా? ఎవరు నమ్మరా? ఇక్కడ రాదా? సరే, రాకపోగా నన్ను ఎలా చూస్తారండి? పిచ్చోడు, ఎర్రోడు అనుకుంటారు. ఈడెవడరా బాబు మామిడి విత్తనం వేయటం ఏంటి, జామ మొక్క రావడం ఏంటి, మేము ఎన్నిసార్లు విత్తనం మామిడి విత్తనం అయితే మామిడి మొక్క వచ్చింది, వీరు విచిత్రంగా జామ మొక్క వస్తుందని చెప్తున్నారు. మొన్న మా అమ్మాయి అమెరికా నుంచి ఫోన్ చేసి కూడా, నువ్వు చెప్పింది కరెక్టే డాడీ, మామిడి విత్తనం వేసే జామ మొక్క వచ్చింది ఇక్కడ అని చెప్పింది. నమ్ముతారా? అమెరికాలో వస్తుందా? ఆఫ్రికాలో వస్తుందా? ఆస్ట్రేలియాలో ఎక్కడా రాదు. మామిడి విత్తనం వేస్తే ఏ మొక్క వస్తుంది? మామిడి మొక్కే అనుకుందాం కాసేపు. సరే, ఈ 2వ ప్రశ్నకైనా కరెక్ట్గా సమాధానం చెప్పండి. ఆ 2వ ప్రశ్నకి ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు. నేను 18 సంవత్సరాల నుంచి చెప్పిన చోటు చెప్పకుండా చెప్పుకుంటూ వెళ్ళినా కూడా ఇప్పటి వరకు ఎవ్వరూ దానికి ఆన్సర్ ఇవ్వాల. మీరు ఏమన్నా ఇక్కడ మేధావులు ఉన్నారో చూద్దాం. అడగలా వద్దా 2వ ప్రశ్న? ఓకే. ఆ మామిడి మొక్క ఎదిగేది ఒక మహావృక్షం అయిపోయింది. 30 ఏళ్ళు బతికింది. ఆ 30 ఏళ్ళ తన మొత్తం జీవితకాలంలో ఎన్ని కాయలు ఇచ్చిందో కరెక్ట్గా లెక్క పెట్టి కౌంట్ చేసి నెంబర్ చెప్పండి చూద్దాం. చెట్టు కింద కూర్చొని లెక్క పెట్టగలరా? ఎన్ని కాయలు వస్తుందో చెప్పగలరా? వేలు, లక్షలు ఎన్నైనా రావచ్చు. తన మొత్తం 30 ఏళ్ళ జీవితకాలంలో ఆ మామిడి చెట్టు నుంచి ఎన్ని కాయలు, లక్షల కోట్లు ఎన్నైనా తీసుకోవచ్చు.
కానీ నేను నాటిన విత్తనాలు ఎన్నండి? ఒక్కటే. ఇదే సృష్టి ధర్మము, ప్రకృతి ధర్మము. ఒక్క మామిడి విత్తనం వేస్తే వేలు లక్షల మామిడి ఫలాలే పొందుతున్నాం. అలాగే ఒక ఒడ్డు గింజను భూమిలో వేస్తే ఎన్నో వడ్లు గింజలు తీసుకుంటున్నాం. అలాగే మన మైండ్ కూడా ఒక పంట పొలం లాంటిది. మన ఆలోచనలు, మన మాటలు విత్తనాలు లాంటివి. ఏ విత్తనాలు అయితే వేసుకుంటారో అదే పంట, అవే ఫలాలు, ఎన్నో రెట్లు అవే పొందుతాం. ఇదే సత్యం సత్యం సత్యం. పొరపాటును కూడా మామిడి విత్తనం వేస్తే జామ మొక్క రాదు. ఇది పూర్తిగా సృష్టి విరుద్ధం. నాకు రోగం ఉంది, నాకు సమస్య ఉంది, నాకు అప్పు ఉంది, 10,000 అప్పు ఉందని పదే చెప్పుకుంటే 10 రెట్లు అప్పు చేయాల్సిన పరిస్థితులు అందుకున్నట్టే. బీ కేర్ఫుల్. ఈ క్షణం నుంచి మీ మాటని, మీ ఆలోచనల్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఏది పడితే అది మాట్లాడేయటం కాదు. నెగిటివ్ మాటలు కట్టిపెట్టండి. మీ జీవితానికి నష్టపరిచే మాటలు, ఆలోచనలు కట్టిపెట్టండి. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే ఆలోచనలు, అద్భుతంగా మార్చే మాటలే బయట పెట్టండి. ఇదే యద్భావం తద్భవతి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మరి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన ఆ పై మాస్టర్లందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఇక్కడికి విచ్చేసిన విశ్వ గురువులకు, సద్గురు సదానంద మహాయోగికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇక్కడికి విచ్చేసిన గురువులు ఎంతోమంది, ఎందరో మహానుభావులు, అందరికీ ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ మరి థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు కార్యక్రమం మీ అందరి చేత చక్కటి అనుభవాలు పిఎంసికి అందించుకోవాలనే ఒక మహా కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీ అనుభవాలన్నీ ఇక్కడ పిఎంసి ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందించండి. అలాగే ఒక్కసారి మన రాజశేఖర్ గారిని ఆహ్వానిస్తున్నాం. పిఎంసి ఈసీఎస్ మేనేజర్ గారు రాజశేఖర్ గారు. రెండు కలర్స్ ఇద్దరిని. మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పత్రిజీ కళల కన్నా అంటే మానసపుత్రిగా ధ్యాన జగత్తు పత్రిజీ మానసపుత్రిగా, అలాగే మానసపుత్రుడు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ 40 సంవత్సరాల పిఎస్ఎస్ఎం మూమెంట్లు తరువాత పత్రిజీ గారు మరి ప్రపంచమంతా ఈరోజు మీడియా వెళ్తుంది. మీడియా ద్వారానే ప్రపంచం మారుతుంది. ఎందుకండి ఇవాళ ప్రపంచంలో ఏ ఛానల్లో చూసినా భయంకరంగా ఆ న్యూస్ విని ఎంతోమంది తన జీవితాన్ని మరి అతలాకుతలం చేసుకుంటూ ఉన్నారు. ప్రతి క్షణం సత్యదర్శనంతో పాజిటివ్ న్యూసే ప్రపంచానికి అందించడానికి పత్రిజీ గారు 2017లో యూట్యూబ్ ఛానల్గా పిఎంసిని స్టార్ట్ చేయటం, అది 2018లో మరి ప్రసారాలు అందించటం, అలాగే ఇంతింతై ఒట్టుడింతైన శాటిలైట్ ఛానల్గా అవతరించి ప్రపంచం అంతా కూడా వెలుగులు నింపుతుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఎంతోమంది మేము క్లాసులకు వెళ్తుంటే ఛానల్ చూసి మేము ధ్యానంలోకి వచ్చాము, మా జీవితాన్ని మార్చుకున్నాము, శాకాహారులు అయిపోయాము, పిరమిడ్ నిర్మాణాలు చేస్తున్నాము అంటే ఎంత ఆనందం వేస్తుందో. కనుక మరి నాకు 2010లో జగన్నాథ్ ఘట్లో ప్రోగ్రాం జరిగినప్పుడు మన కర్నూలు జిల్లా జగన్నాథ్ ఘట్లో మేము మా కుటుంబంతో అక్కడ రావడం, పత్రిజీ గారు నా లోపల ఉందండి, నేను ఒక చిన్న న్యూస్ లెటర్లో ఆ విషయం చూసి ధ్యానం అందుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను, ఎన్నో లక్షల జీవులు నా ద్వారా బతికి బట్టగట్టిపోయినాయి. ఎందుకంటే ఆ చేపల చెరువులు వ్యాపారాలన్నీ మేము వదిలేసాం. అటువంటి దానివల్ల ఎన్నో లక్షల జీవులు బతికి బట్టగట్టిని. ఒక వ్యక్తి శాకాహారిగా మారిపోతే మరి పేపర్లో చూసి మారాను. అదే ఒక ఛానల్ ఉండి ఆ ఛానల్లో ప్రసారాలు వస్తూ ఉంటే ధ్యానం గురించి, శాకాహారం గురించి ఇంకెంతమంది మారతారో అని నాలో తపన ఉంది. గురువుగారు నోటి నుంచి ఆ రోజు విన్నాను. మనకు ఒక ఛానల్ వస్తుంది, చప్పట్లు కొట్టండి అన్నారు పత్రిజీ గారు ఆ రోజు 2010లో మే 1, 2, 3. అప్పుడు నా 2 పుస్తకాలు కూడా సార్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది.
మీకు చెప్పినప్పుడు అద్భుతమైన ఆలోచనలు ఆనందం అనే పుస్తకాలు అక్కడ రిలీజ్ చేశారు. జగపతి బాబు కూడా వచ్చాడు ఆ రోజు, సినిమా హీరో. ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేయించారు పత్రి సారు. అలాగే మరి ఎంతోమంది జీవితాలు మార్పు చెందుతూ మరి ఆయన చెప్పిన ఆ రోజు మాట సాకారం అయిపోయి ఈరోజు ప్రపంచం అంతా వెలుగులు చిందిస్తూ ఉంది. మరి దీపావళి వెలుగులు ఎలా అయితే మనం మొన్న దీపావళి చేసుకున్నాం, ఆ దీపావళి కాదు ధ్యాన దీపావళి. ప్రతి ఒక్కరూ లోపల ఉన్న నరకాసురుని ఆ హింసను వదిలేయాలి. ఆ హింసే నరకాసురుడు. హింసను ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు జీవితం అంతా వెలుగులు. అసలైన దీపావళి అంటే ధ్యానము, శాకాహారము ఎవరైతే జీవితాల్లో అందుకుంటారో ఆ రోజు నుంచి వాళ్ళ జీవితం అంతా వెలుగులతో నిండిపోతుంది. మరి అందుకు సాకారం చేసే దిశగా పిఎంసి అడుగులు వేస్తుంది. మొన్ననే తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుపుకున్నాం. అద్భుతంగా అంగరంగ వైభవంగా కొన్ని వేల మంది కూర్చొని సామూహిక ధ్యానం, అద్భుతమైన శక్తి క్షేత్రం. మరి ఇక్కడ వచ్చారండి, వచ్చారా? తిరుపతి వచ్చిన వాళ్ళు వచ్చారా ఇక్కడ? ఓకే, చాలామంది వచ్చారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయా? చాలా బాగుంది. చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు, సార్ మేము అక్కడ వచ్చి 3 గంటలు కూర్చుని ధ్యానం చేసిన తర్వాత అప్పటి నుంచి ప్రతిరోజు 3ంటికి లేచి మేము ధ్యానం చేస్తున్నాం సార్. ఉదయం 3 గంటల ధ్యానం ప్రతిరోజు ఈరోజు చేసుకుంటున్నాం అప్పటి నుంచి వచ్చిన కాడి నుంచి అన్నారు. ఎంత ఆనందమో నిజంగా. అటువంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరగాలి. అలాగే పత్రిజీ ధ్యాన మహాయాగం కడతాల్లో డిసెంబర్ 21 నుంచి కైలాసపూర్లో 31 వరకు 11 రోజులు. మీ అందరికీ పిలుపులు వచ్చినాయా లేదా? వచ్చాయి కదా. మరి అందుకు మనందరం ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. ధ్యాన మహాయాగాన్ని దిగ్విజయంగా, మరి అది మన పిఎస్ఎస్ఎంకి హెడ్ క్వార్టర్, అది అందరూ కూడా తప్పకుండా హాజరవ్వాలి. తన్ మన్ ధన్ మనం ఆ కార్యక్రమంలో మన వంతు చేయగలిగింది మనం చేద్దాం. మహా అన్నదానం ఉంది, వేల మంది రోజు వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఆ అన్నదానానికి మన వంతు సహాయ సహకారాలు, పుస్తకాలు తీసుకోండి, ఆ పుస్తకాలన్నీ పూర్తి చేయండి. మరి ఆ అన్నదానానికి మీ వంతు సహకారం అందించండి. అలాగే మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిక్షణం సత్యదర్శనం అని మనం అందరం షేర్లు కట్టుకొని దాన్ని ప్రారంభించుకున్నాం. ఆధ్యాత్మిక పెట్టుబడి అని పత్రిజీ గారు చెప్పారు. చాలామంది అందులో మూలధనం పెట్టడం, అది దినదినాభివృద్ధిగా ఇప్పటి వరకు అద్భుతంగా నాన్ స్టాప్గా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంది. కానీ దానికి ప్రతి నెల ఒక 50 లక్షలు ఖర్చు ఉంటుందండి. మనకి ఇప్పుడు ఏదన్నా చిన్న మన ఇల్లు గడవాలంటేనే ప్రతి నెల ఎంతో కొంత కావాలి, అవునా కదా? 1 కోటి రూపాయలు కారు కొన్నాం, 100 రూపాయలు పెట్రోల్ లేని నడుస్తుందా? 32 కోట్లు పెట్టి ఛానల్ పెట్టుకున్నాం, ప్రతి నెల ఖర్చులు భరించాలా వద్దా? మరి మనకు ఆదాయం లేదు, ప్రకటనలు వద్దు, ప్రతిక్షణం సత్యదర్శనమే మనకు కావాలి అన్నారు పత్రిజీ. కనుక మనకు వ్యాపార ప్రకటనలు లేవు. బయట ఛానల్స్ అన్నీ వ్యాపారమే, అంటే యాడ్లే, ప్రకటనలే వ్యాపారంగా, అవి ఆదాయం కోసమే పనిచేస్తూ ప్రపంచానికి న్యూస్ అందిస్తున్నాయి. కానీ ఆదాయం మాత్రం అంతకు రెట్టింపు ఆదాయం పొందుతూ ఉన్నాయి. కానీ మనకి ఏ ఆదాయం లేకుండా ప్రతి ఒక్కరి చెయ్యి అందులో పడాలని పత్రిజీ గారు మేము అడిగాం. అప్పుడు సార్ మరి ఎలాగ 50 లక్షలతో ప్రతి నెల ఖర్చుతో మనం ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే, మనం ఎంతమంది ఉన్నారు పిరమిడ్ మాస్టర్లు అన్నారు పత్రిజీ. లక్షల మంది ఉన్నారు కదా సార్ ధ్యానం చేసేవాళ్ళంటే. ఒక 100 రూపాయల నుంచి మనం వేసుకుంటూ పోతే ఎంత వస్తుంది? ప్రతి నెల ఒక 100 రూపాయలు అంటే కష్టమండి. 200 అంటే కష్టమా? మనకు కావాల్సిన మన తాహత ఎంత ఉందో అంత ప్రతి నెల ఎవరైనా చేయగలిగితే మరి దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. ప్రపంచం అంతా ఆత్మజ్యోతులు వెలుగులు వెలుగుతున్నాయి, అది అందిస్తూ ఉంది. మనం ప్రతిరోజు ధ్యాన ప్రచారం చేయలేము, ప్రతిరోజు ధ్యానం గురించి శాకాహార ర్యాలీల్లో కానీ మనం ప్రచారం చేయలేము. మరి మనం చేయాల్సిన పనిని నిరంతరం పిఎంసి ఛానల్ 24/7 365 రోజులు పగలు రాత్రి మరి నిరంతరం ప్రసారాలు అందిస్తూ ఎంతోమంది బాగుపడటానికి, జీవితాలు మార్చుకోవడానికి కారకులాలు అవుతుంది పిఎంసి ఛానల్. కనుక అటువంటి ఛానల్ గనక మనం సపోర్ట్ చేసినప్పుడు అందులో పుణ్యంలో కూడా మనం భాగస్వాములు అవుతామండి. ఇప్పుడు ఇంతకుముందు మన బంధువుల ఇళ్లలో దావతలు జరిగితే, ఫంక్షన్స్ ఏదన్నా మన వంతు వాటా కలపమనేవాళ్ళు. మాంసాహారులుగా ఉన్నప్పుడు మనం కూడా ఎంతో కొంత ఇచ్చామనుకోండి,
వాళ్ళు ఆ డబ్బుతో ఎన్నో జీవుల్ని చంపేసి భోజనాలు పెడితే అందులో మనకి పాపం వస్తుందా పుణ్యం వస్తుందండి? పాపమే కదా. వాటా ఎంత వాటా వేస్తామో అంత వాటా తీసుకునే వాళ్ళం కదా. పాపం ఆ శిక్ష అనుభవించాల్సిందే కదా. అలాగే పిఎంసి ఛానల్కి మనం మన వంతు సహాయం చేయటం ద్వారా అందులో ఆ వెలుగు జ్యోతి వెలుగుతూ ఉందండి. ఆ జ్యోతి వెలగాలంటే నిరంతరం ఏముండాలి? ఆయిల్ ఉండాలి. తైలం పోసినంతసేపు వెలుగుద్ది. తైలం పోయటం ఆగిపోతే ఆగిపోతుంది. కనుక ఈ ఛానల్ నడవాలంటే ప్రతి ఒక్కరూ ఒక ఒక చిన్న ఇసుకరేణువంత ఎంతో కొంత దానికి మనం చేసుకుంటూ వెళ్తే దాని ద్వారా ఎంతోమంది శాకాహారులు అయిపోతే మరి వాళ్ళ ద్వారా ఎన్నో జీవులు బతికి బట్టగడితే ఆ పుణ్యంలో మనకు కూడా భాగస్వామ్యం వస్తుందా రాదా? పాపం ఎలా అయితే తీసుకుంటామో మన ద్వారా జరిగిన పుణ్యం ద్వారా కూడా వచ్చే ఆ పుణ్యం మన కుటుంబానికి ఆదుకుంటుందండి. నిజంగా భూమి మీద అత్యంత పరిహారం అందించేది ఆ ఛానల్, పిఎంసి ఛానల్. పత్రి సార్ అన్నారు, బయట ఛానల్స్ ఎన్నో ఉన్నాయి, ఆ వీడియోలు కూడా ఉన్నాయి, మీకు ఫార్వర్డ్ చేస్తాం కావాలంటే. మరి అవన్నీ సత్యభామ లాంటివి, రుక్మిణి లాంటి ఛానల్ పిఎంసి, తులసీదళం లాంటి ఛానల్ పిఎంసి అన్నారు పత్రిజీ గారు. కనుక ఆ పిఎంసి ప్రతి ఒక్కరూ దాన్ని మన పిఎంసిగా మన బాధ్యతగా తీసుకొని మీకు తోచినంత 200, 100, 200, 300 మనం ఆటోపే కూడా చేసుకోవచ్చండి. ప్రతి నెల మనం మర్చిపోవచ్చు, కానీ మనం దాని గురించి చేయక్కర్లేదు. కానీ దానికి మనం చేసినందువలన మేమైతే చాలా పత్రిసారి చెప్పారు కానీ మాకు అర్థం కావడానికి కొన్ని నెలలు పట్టింది. పత్రిసారు బెంగళూరులో ఉన్నప్పుడు హనుమంతరాజు గారు వచ్చారు అక్కడికి. ఆయనకి మైక్ ఇచ్చి మాట్లాడిస్తుంటే మా భార్య అది వినిన తర్వాత మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలని నేను చెప్పినప్పుడు ఆవిడ దాచుకున్న డబ్బులు తెచ్చి ఇచ్చింది. అవి మేము 2000 రూపాయలు అప్పటికప్పుడు వేయటం జరిగింది. కానీ తర్వాత ఎన్నో మిరాకిల్స్ జరిగినాయి మా ఫ్యామిలీలో. మరి అవన్నీ నేను అందరికీ చెప్పడం మొదలుపెట్టాను. ఒక ఆయన ఏలూరులో 500 రూపాయలు నేను చెప్పినందువల్ల కట్టాడు పిఎంసికి. ప్రతి నెల కట్టుబాబు అంటే కిరాణా షాపు. ఆయన వెంటనే వారంలో ఫోన్ చేసి, సార్ మీరు చెప్పింది నిజమే, నేను 500 పిఎంసికి వేయటం ద్వారా ప్రతి నెల 5000 రూపాయల ఆదాయం వస్తుంది. జియో ఫోన్ వాళ్ళు వచ్చి, బాబు నీ ఇంటి మీద చిన్న టవర్ పెట్టుకుంటాం, నీకు 4,500 అద్దిస్తామంటే ఈయన కాదు 5,000 ఇమ్మన్నారంటండి. సరే అని అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 ఏళ్ళు పైన అయ్యింది ఆయనకి చెప్పి కూడా. అప్పటి నుంచి ప్రతి నెల ఆయన 500 వేసుకుంటూ వెళ్తున్నాడు. మరి ప్రతి నెల ఆయనకి 5,000 ధీరుభాయ్ అంబానీ అకౌంట్ నుంచి వచ్చి ఆయన 5,000 చెక్కుబడిపోతుంది ఆయనకి. ఇట్లాంటి మిరాకిల్స్ ఎన్నో ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ అందరూ మనం బాగుపడటం కోసమే, మనందరి జీవితాల్లో వెలుగులతో నింపడం కోసమే, మన కర్మలన్నీ దగ్ధం చేయటం కోసమే పత్రిజీ గారు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పెట్టారు. అందులో సందేహం లేదు. కనుక మనం గతంలో ఏనుగంత కర్మలు చేస్తున్నామో ఇప్పుడు మనం ఎలకంత ధ్యానము, ఎలకంత ప్రచారం చేస్తే సరిపోయిద్దా? మన ప్రచారం ఏ స్థాయిలో ఉండాలి? ఏనుగంత కర్మలు చేసినప్పుడు ఏనుగంత ప్రచారం జరగాలి. మరి ఆ ప్రచార బాధ్యతలు పిఎంసి ద్వారా మనం అందులో వేలు పెడితే అందులో ప్రతి నెల మనం ఎంతో కొంత మనం గనక అందిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ పుణ్యంలో ఎక్కడెక్కడో మనకు సంబంధించిన గ్రూప్ ఆఫ్ సోల్స్ ఉంటారు ప్రపంచంలో, మన ఆత్మకు సంబంధించిన భాగస్వాములు ఉంటారు. వాళ్ళకు ఆ ప్రసారాలు అందుతాయి. నిద్ర పట్టక వాళ్ళు ఫోన్ ఆన్ చేస్తే ఈ ధ్యానం గురించి పత్రిక గారి వాక్కులు విని వాళ్ళు శాకాహారులు అయిపోయి ధ్యానం చేస్తూ ఉంటే మరి ఆ పుణ్యంలో మనకి భాగస్వామ్యం తప్పకుండా వస్తుంది. మరి దీని గురించిన పూర్తి వివరాలు మనకి పిఎంసి ఆఫీస్ తరపు మన రాజశేఖర్ గారు ఈసీఎస్ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ అని అది ఆయన చేస్తూ ఉంటారు. మనకి ఆయన మాటల్లో ఆ వివరాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తర్వాత అందరి అనుభవాలు ఒక్కొక్కళ్ళై మనం తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నా పేరు రాజశేఖర్ మాస్టర్స్, హైదరాబాద్. ముందుగా మన ప్రియతమ గురువు
విశ్వగురు పితామహ పత్రిజీ గురువు గారికి అలాగే అమ్మ సోనమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇంతవరకు మనకి ఎంతో ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బండి శ్రీనివాసరావు సార్కి కూడా ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా నా ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. అలాగే ఇంత మంచి చక్కగా క్లాస్ అరేంజ్ చేసిన మన ప్రభాకర్ మాస్టర్ గారికి కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. జనరల్గా మన పిఎంసి అంటేనే పత్రిజీ మాస్టర్స్, పత్రిజీ అంటేనే పిఎంసి, పత్రిజీ ప్రతిరూపమే మన పిఎంసి మాస్టర్స్. ఎందుకంటే పత్రిజీ గురువు గారు మనకి ఇది పిఎంసి ఛానల్ అనేది స్థాపించినారు. అక్కడ ప్రతిక్షణం సత్యదర్శనం అనేది పెట్టినారు. అంటే పిఎంసి ఛానల్ అనేది మనకి ప్రతిక్షణం ఒక సత్య దర్శనాన్ని, అంటే ఆత్మజ్ఞానాన్ని, ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు మనకి ఎన్నో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి సార్ చెప్పిన విధంగా. అందులో మనకి వచ్చేది న్యూస్ అవి తప్పితే వేరేది ఏమీ ఉండదు. మనం ఏ ఛానల్ మార్చినా కానీ ఆ వచ్చేది న్యూసు, వేరే వేరే ప్రోగ్రామ్స్ తప్ప. ఇక్కడ మన పిఎంసి ఛానల్లో ఒక ఆత్మ జ్ఞానాన్ని మనం నేర్చుకోగలుగుతాము. అంటే పత్రిజీ గురువుగారు ఎప్పుడు చెప్పేవారు మనకి 1,00,000 పుస్తకాలు నేను చదివాను అని. ఆ 1,00,000 పుస్తకాల జ్ఞానం ఎక్కడ ఉందంటే పిఎంసిలో ఉంది. మనము ఎంత అందుకుంటే అంత మనము కూడా ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగగలుగుతాం. ముందుగా యాక్చువల్లీ నేను 2007లో ఈ ధ్యాన మార్గంలో రావడం జరిగింది హైదరాబాద్లో. ముందుగా నేను ఈ పత్రిజీ గురువుగారు అంటే ధ్యాన మార్గంలో రాకముందు ఎన్నో ఇలా అంటే వేరే వేరే ధ్యానాలు చేసేది. ఆ ధ్యానాలు నాకు ఏది కనెక్ట్ అయ్యేది కాదు. తర్వాత నాకు ఒకరోజు నేను ఇలా మలక్పేటలో ఉండేది. మలక్పేట నుంచి దిల్సుఖ్ నగర్ అంటే 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ వాకింగ్కి వెళ్తున్నప్పుడు జస్ట్ నేను ఇలా లెఫ్ట్ సైడ్ చూసినప్పుడు ఒక గోడ పైన అంటే ఒక బిల్డింగ్ పైన పత్రిజీ గురుగారి బొమ్మ అనేది వేసి ఉంది. అక్కడ అప్పట్లో 2007లో ధ్యానాంధ్రప్రదేశ్ అనేది ఒక మ్యాగజైన్ ఉండేది మనకి. ఆ మ్యాగజైన్తో పాటు కింద శ్వాస మీద ధ్యాస అని పెట్టి ఒక పత్రిజీ గురుగారి బొమ్మ అనేది వేయడం అక్కడ బిల్డింగ్ మీద వేసి ఉంది. జస్ట్ నేను ఇలా వెళ్తూ ఇలా చూడడం జరిగింది. ఆ బొమ్మ చూడగానే నాకు అక్కడికి వెళ్ళాలనిపించింది అనమాట. అక్కడ ఏముంది, ఇలా ధ్యానాంధ్రప్రదేశ్ ఇక్కడ శ్వాస మీద ధ్యాస అంటున్నారు అనేది ఏముంది అనేది అక్కడ గురుగారి బొమ్మ చూడగానే అక్కడికి వెళ్ళడము, అక్కడ ఒక సెంటర్ అనేది ఉండడం, మన ధ్యాన కేంద్రం అనేది అక్కడ ఉంది. ఆ ధ్యాన కేంద్రం మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు మేమంతా ఇక్కడ ధ్యానం చేస్తున్నాము అంటే, ధ్యానం అంటే నాకు కూడా నేర్పండి ధ్యానం అని చెప్పి, ఇట్లాగే మన పిరమిడ్స్ ఉన్నాయి, ఈ 2x2 ఏదైతే ఉందో ఇలాంటి పిరమిడ్లు అనేది అక్కడ ఏర్పాటు చేసి దాని కింద ధ్యానం చేస్తున్నారు. అంటే ఈ పిరమిడ్లు ఏంటి అంటే, పిరమిడ్లో చేయడం ద్వారా 3 శక్తి ఎక్కువ వస్తుంది అని చెప్పడం, అక్కడ నేను ధ్యానం నేర్చుకోవడం, అక్కడ మాస్టర్స్ నాకు ధ్యానం నేర్పడం జరిగింది. ఎప్పుడైతే అక్కడ ఒక 15 నిమిషాలు ధ్యానం చేశానో అక్కడ నాకు ఎంతో కనెక్ట్ అయిపోయిందనమాట. ఆ కనెక్ట్ అయిపోయి ఎంతో ఎనర్జీస్ అనేది తెలియడం జరిగింది. అప్పుడు సరైన ధ్యానం అంటే ఇదే అని అప్పుడు తెలిసింది నాకు. సరైన ధ్యానము ప్లస్ గురువుగారు అంటే ఈ పత్రిజీ గురువుగారే నా గురువు అనేది అప్పుడు అర్థమైందనమాట. అప్పటి నుంచి ఆ ధ్యాన మార్గంలో కంటిన్యూ అయ్యాను అనమాట. ఇప్పుడు పత్రిజీ గురువుగారిని తర్వాత కలవడము, గురువుగారి సమక్షంలో ఎన్నో అనుభవాలు జరగడము, అలా ఆ అనుభవాలు ద్వారా ఎంతో నేర్చుకోవడం, పత్రిజీ గురువు గారు వెనుక ఎక్కడ ర్యాలీ ఉన్నా ర్యాలీలో వెళ్ళడము, ప్లస్ గురువుగారి ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉన్నా అక్కడ పాల్గొనడము, ఇలా ఎన్నో సర్వీసులు చేస్తూ ఉన్నప్పుడే అంటే పిఎంసికి మళ్ళీ మాకు డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆనంద్ సార్, బాలకృష్ణ సార్ పిఎంసికి రమ్మనడము, పిఎంసిలో జాయిన్ అవ్వడము. అంటే పత్రిజీ గురుగారి ఆశయ సాధనలో భాగంగా ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్ ఆశయ సాధనలో పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం అనేది పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఇప్పుడు పిఎంసిలో జాయిన్ అవ్వడము. వాళ్ళు నాకు ఈసీఎస్ అంటే ఈ బాధ్యతలు అంటే జ్ఞానదాత సుఖీభవ అనేది ఈ ప్రాజెక్ట్ అనమాట. ఈ బాధ్యతలు ఇవ్వడము, దీంట్లో నేను కంటిన్యూ అవ్వడం జరిగింది మాస్టర్స్. అంటే పిఎంసి అంటూ పిఎంసిలో మనకి ఈ పిఎంసి ట్రస్ట్ అనేది ఇంకొక విభాగం, దానికి పిఎంసికి వెన్నెముక లాంటిది మాస్టర్స్. ఇది 2021లో స్థాపించడం జరిగింది. సార్ ఆల్రెడీ చెప్పారు పిఎంసి గురించి. ఆల్రెడీ పిఎంసి ట్రస్ట్లో ఈ జ్ఞానదాత సుఖీభవ ఈసీఎస్ ఆటో డెబిట్ సిస్టమ్, ఈసీఎస్ అంటే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ అంటాము, ఆటో డెబిట్ సిస్టమ్. అలాగే
ఇప్పుడు అంబాసిడర్స్ అనేది ఈ 2 విభాగాలు అనేది పిఎంసి ట్రస్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఈసీఎస్ అనేది ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్, అంటే మన అకౌంట్ నుంచే డైరెక్ట్ పిఎంసికి వెళ్ళే విధంగా మనం ఎంత కావాలంటే అంత సపోర్ట్ చేయొచ్చు మాస్టర్స్ పిఎంసికి. అలా మనమే ఒక డేట్ తీసుకోవచ్చు, నెలలో 1 నుంచి 30 వరకు ఏ డేట్ అన్నా తీసుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలన్నా పెట్టుకోవచ్చు, 1 నుంచి 30 సంవత్సరాల వరకు ఎంత అమౌంట్ అన్నా పెట్టుకోవచ్చు. మనకి తోచినంత, మన ఇన్నర్కి ఎంత అనిపిస్తే అంత మనం భాగస్వామ్యం పిఎంసిలో. అంటే పిఎంసి ద్వారా ఏం జరుగుతుందంటే మనము దీనికి భాగస్వామ్యం అవ్వడం వల్ల మనం కూడా ఎంతోమందికి ఆత్మజ్ఞానాన్ని అందించిన వాళ్ళం అవుతాం. పత్రిజీ గురువుగారు అనేది, అప్పట్లో పత్రిజీ గురువుగారు ఉన్నప్పుడు కూడా ఎంతోమంది కోట్లు ఇస్తామని వచ్చినా కానీ నాకు కోట్లు అక్కర్లేదు, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ భాగస్వామ్యం ఈ పిఎంసి ఛానల్లో ఉండాలని చెప్పినారు. అప్పుడు ఎంతోమంది 10 కోట్లు ఇస్తానన్నా 20 కోట్లు ఇస్తానన్న పత్రిజీ గురువుగారు తీసుకోలేదు. అప్పుడు చెప్పారు క్లియర్గా, ప్రతి పిరమిడ్ మాస్టర్ భాగస్వామ్యం దీంట్లో ఉండాలి, చేయండి, అందరికీ అందరు భాగస్వామ్యం దీంట్లో ఉండాలి.